అట్లు పోసింది నువ్వేనా? నేనే. అయితే నీ అప్పు తీరిపోయింది పో అన్నాడు. అది ఎలా అన్నాడట. అన్నారు వాళ్ళు. ఏమి లేదు, ఆ రోజు నువ్వు పోసిన అట్లు నేను తిన్నాను కదా, నా జీవితంలో అంత టేస్ట్ కలిగినట్లు నిన్నెప్పుడు తినలా. ఓ పంచ, ఇదిగో 1000 రూపాయలు తీసుకో, ఈ 1000 రూపాయలు తీసుకో, ఒక పొయ్యి కొనుక్కొచ్చుకో, పొట్టు పొయ్యి. ఆ పొట్టు పొయ్యికి ఒక కర్ర ఉంటాయి కదా, 4 కట్టెలు తెచ్చుకో, ఒక పెండం కొనుక్కో, 2 కేజీలు ఏదో మినప్పప్పో ఆ బియ్యమో తీసుకొచ్చుకొని అలాగే అట్లు పోయి ఆ రోడ్డు మీద పెట్టుకో, దేవుడు కార్యం చేస్తాడా అన్నాడట. అదేంటి పాస్టర్ గారు, అట్లు ఎవరు కొంటారు, ఈ అట్లు కొనడం ఏంటి, ఈ కథ ఏమిటి, ఎవడు నన్ను బతికిస్తాడు, ఎలా అట్ల మీద అప్పేలా లేదు పాస్టర్ గారు, అప్పులో వచ్చి మమ్మల్ని తిడతారు పాస్టర్ గారు అన్నాడట. లేదమ్మా, పెట్టి చూడు, నీలో ఆ టాలెంట్ ఉంది, నీలో ఆ వరం ఉంది, దేవుడు ఆ వరం ఇచ్చాడు, దాన్ని వాడుకో. పిచ్చి పిచ్చి ఆలోచించే మాకు దాంట్లో జాగ్రత్తగా ఉండండి, దేవుడు కార్యం చేస్తాడంటే భయపడుతూ ప్రార్థన చేయించుకొని అట్లు పోయటం మొదలుపెట్టింది. చూడండి ప్రియులారా, అతి తక్కువ రోజుల్లో అక్కడ తినడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే అందరు నిలబడి తినరు కదా, క్యూ కడుతున్నారంట పార్షిల్కి. స్తోత్రం చెప్పాలి. నిన్న తెచ్చిన దగ్గర అట్టుల్లా, అక్కడికి వెళ్ళి అట్టులే అంటున్నారు. ఎంత మంచి బిడ్డంటే మొదటి రోజు ఎలాంటి టేస్ట్ ఉందో తన 10 లక్షల రూపాయల అప్పు తీర్చేంత వరకు అలాంటి టేస్టే ఇచ్చింది.